మనం తాడెంలోని స్వయంభూ లింగేశ్వర ఆలయం దగ్గర ఉన్నాము. ఈ గుడికి ఉన్న చరిత్ర, గుడికి గల విశిష్టత గురించి ఇక్కడ ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. ఇక్కడ గుడికి సంబంధించిన పూజారి ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం గుడి విశిష్టత గురించి. చెప్పండి, ఈ గుడి ఎప్పుడు వెలిసింది, అంటే స్వయంభూ లింగం అనే దీనికి ఎందుకు పేరు వచ్చింది? అందరికీ నమస్కారం, భక్తులందరికీ ఓం నమ శివాయ. ఈ స్వయంభూ లింగేశ్వర ఆలయం క్రీస్తు పూర్వం అంటే జైనుల బౌద్ధుల యుగంలో నిర్మించడం జరిగిందని పెద్దలు పూర్వీకులు చెప్పడం జరిగింది. అయితే బ్రిటిష్ వారి పరిపాలనలో ఈ ఆలయాలన్నీ కూల్చివేస్తున్నారని చెప్పేసి మన హిందూ ధర్మానికి సంబంధించిన పెద్దలందరూ ఈ ఆలయాన్ని కప్పేసేసి కనబడకుండా దాచిపెట్టిర్రు. తదనంతరం వర్షాల వల్ల దీనివల్ల కొద్దిగా కరిగిపోయి ఆ తర్వాత ఎక్కడి నుండి ఆంధ్ర నుండి నారాయణగిరి అనే మహారాజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక 12 రోజులు తపస్సు, ఏం తినకుండా తాగకుండా ఇక్కడ ఉండి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ చెప్పి ఇక్కడ ఒక శివాలయం ఉంది, మీరు తీస్తే ఈ ఆలయానికి మీ గ్రామంలో పూజా కార్యక్రమాలు, మీ గ్రామం చాలా చక్కగా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ధనంతో ఉంటారని చెప్పేసరికంటే మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తలా వంతు సాయంగా అందరూ వచ్చి ఈ ఆలయాన్ని, గుట్టలా ఉన్న ఆలయాన్ని మొత్తం తవ్వేసి ఈ ఆలయం స్వయంభూ లింగేశ్వరుడిగా బయటకు వచ్చింది. తదనంతరం ఈ ఆలయానికి కార్యక్రమాలు, మహాశివరాత్రి, సోమవారం అభిషేకాలు, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో దీపారాధన, ఇలాంటి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడి నుండో చాలా భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదానం కార్యక్రమం దగ్గర 4-5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ ఆలయం యొక్క భక్తి శ్రద్ధలతో పూజించి అందరూ కృపా కటాక్షలు పొందగలరని చెప్పేసి అందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా అందరూ కూడా రావాలని చెప్పేసి మా యొక్క మనవి. ఓం నమ శివాయ. సర్వే జనో సుఖినో భవంతు. చెప్పండి అన్నగారు, ఇప్పుడు ఏదైతే ఈ ఊర్లో చాలా గుళ్ళు ఉన్నాయి, అంటే మనము అక్కడ స్టార్ట్ అయిన నుంచి లక్ష్మీనరసింహ స్వామి గుడి కాడ నుంచి ఈ ఊర్లో చాలా గుళ్ళు ఉన్నాయి కదా, అంటే ఎట్లా అప్పటి నుంచి ఏ గుళ్ళు ఉన్నాయి, దాని యొక్క విశిష్టత గురించి ఏమైనా మాట్లాడతారు? మా తానకలం గ్రామంలో సాయి నరసింహులు అంటే ఆయన ఎప్పుడూ అక్కడ 100 సంవత్సరాల కింద మాణిక్యనగర్ వెళ్ళిండు. మాణిక్యనగర్ వెళ్ళి ఏం చేసిండంటే అక్కడనే వండుకుంటూ ఆయన రోడ్ అవతలనే పండుకోవడము, తినడము, గుళ్ళె తినడం, పండుకోవడం నడిచింది. తర్వాత 12 సంవత్సరాలకు ఆయన పాట పాడుతుంటూ ఒక మాణిక్ ప్రభు సరే ఏదంటే నీకు ఆశించి ఉన్న ఆ గురి మాణిక నాతో మాట్లాడన్నప్పుడు ఆ మాణిక ప్రభు విన్నాడు. అక్కడ ఈయనేం చేసిండంటే ఆ గుడి అవతల ఎవరో ఊకున్నారని అతని విలుంది ఆయన ఏందని ఆ పద్ధతిగా ఆ మాణిక ప్రభు పిలిచాడు. స్వామి పిలిచామన్నాడు, నాయన మీద ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏంది ఏం కథ అంటే, లేదు మరి తాడేమన్నాడు. మరి తాడేమంటే మీకు అక్కడ పిల్లలు పాపలు ఏమన్నా ఉంటే మాకు భార్య బిడ్డలు ఉన్నారు, నేను ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ 12 సంవత్సరాలు అయిందంటే మీకు ఏం కావాలంటే మా భార్య పిల్లలు అయితే విలుంది. తర్వాత నేను చెప్తానంటే అక్కడి నుంచి ఒక బాబుని గుర్రం మీద టనాకరణ ఊరుకు పంపించాడు. తాడెంకు పంపిస్తే మరి ఇట్లా సాయి నరసింహులట మీకు ఏమైతుందంటే మా భర్తని ఇక్కడ వాళ్ళ అమ్మ చెప్పగలిగింది. అయితే వాళ్ళ పిల్లలు పోయి అక్కడ పోయి స్వామి దగ్గర పోయి అడిగినరు. మరి స్వామి ఈయన ఎవరంటే మా భర్తని. మరి భర్త అయితే ఎట్లా అమ్మ అంటే మరి తీసుకెళ్తానంటే పోతున్నాడు. ఏమద్దు స్వామి అడిగిండు ఏమంటే నీకు ఏం కావాలా, ధనం కావాలన్నా డబ్బులు కావాలంటే ఏమద్దు స్వామి, నీ ఒక పాదుకలు మా ఊర్లో ఉంటే చాలా చక్కగా దత్తాత్రేయ పూజలు అవుతాయని అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా భజన ఏ మారకుండా నడుస్తుంది. జయ గురు దత్త, జయ గురు దత్త. దత్తాత్రేయ గుడిలో పాదమూలికలనే దాన్ని మొక్కుతూ అక్కడ భజన కార్యక్రమాలు అవన్నీ పూజా కార్యక్రమాలు చేస్తారు. దత్తాత్రేయ భజన కార్యక్రమాలు జరుగుతాయి గురువారం శనివారం. అక్కడి నుంచి ఆయన పాటలు అన్నీ రచించాడు, రాశాడు కూడా. చాలా
తిరుపతి మీద, శ్రీశైలము ఒక్కతడ కాదు, భవానీపేట అన్నీ కూడా రాసిండు. సారంగపూర్ కూడా రాసిండు. చాలా చక్కగా రాసిండు. మీరు చెప్పండి, మీరు చెప్పండి ఈ గుడి యొక్క విశిష్టత ఏంది? ప్లస్ మీరు ఒక గత 5 సంవత్సరాల నుంచి ఫస్ట్ మీరు ఇక్కడ అన్నదానం చేయాలనే ఒక సంకల్పంతో ఫస్ట్ అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ వరకు కూడా ప్రతి సోమవారం చాలామంది వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు అని చెప్పి తెలిసింది. అంటే ఎందుకు అట్లా అనిపించింది? మీరు మీ అసలు దాని గురించి. ఓం నమ శివాయ. గత ఒక 3 సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. మా 4వ అన్నయ్య రామచందర్ ఆయన ఇక్కడ స్టార్ట్ చేసిండు అనమాట. 4 సంవత్సరాల క్రితం స్వయంభులింగేశ్వర ఆలయం, మనం ఈ శివాలయం ఏదైతే ఉందో స్వయంభుగా భూమి నుండి వెలిసింది కాబట్టి ఒక విశిష్టత ఇక్కడ ఉన్నది. మరి ప్రతి సోమవారం ఇక్కడ రావడము, ఇక్కడ భగవంతుడి సేవ చేసుకోవడము మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం మేము ఇక్కడ. ఓం నమ శివాయ. అట్లనే మా గ్రామస్తులు అందరూ ప్రతి సోమవారం అందరు కానీ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ప్రతి సోమవారం తలా వంతున ఈరోజు దాత పేరే మన దేవేందర్ తన ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రతి సోమవారం ఎవరో ఒకరు మా గ్రామం నుండి ఎవరైనా ఒకరు వస్తున్నారు. నిరంతరాయంగా నడుస్తూ ఉన్నది ఇది. ఈ బొబ్బిలి వంశస్థులకు ఈ గుడికి ఉన్న అననీయ సంబంధం గురించి చెప్తారా? మా నాన్నగారు చిన్నప్పటి నుండి నేను నాన్నతోనే వస్తుంటాను. మా తాతయ్య ఇక్కడ శివాలయం నుండి చేస్తుండే. తాతని నేను అంత చిన్నప్పుడు చూసిన. మా నాన్న మాత్రం ప్రతి సోమవారం వస్తుండే ఇక్కడికి. ఇక్కడ రాయి బిందెల నీళ్ళు తీసుకొచ్చి శివాలయం శివుడికి పోసిపోతుండే. అప్పుడు చిన్నప్పటి నుండి నేను వస్తున్నాను నాన్నతోని. ఇక మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఒక 4-5 సంవత్సరాలు ఇక్కడ మేము రైస్ మిల్ అదంతా రాకూడమా. తాత బొబ్బిలి మల్లయ్య, నాన్న పేరు బొబ్బిలి గంగాధర్. నాన్నతో నేను చిన్నప్పుడు ప్రతి సోమవారం వస్తుంటే ఇక్కడికి. నాన్నప్పుడు నడుచుకుంటా కూడా వస్తుండే ఇక్కడికి. అట్లనే వచ్చి రాయి బిందెలని మహాలక్ష్మి బాయికల్లా నీళ్ళు తీసుకొచ్చి శివాలయంకి పోయడం అవుతుంది. ఇక మేము నాన్నను చూసి మేము కూడా అప్పుడు మధ్యలో కొన్ని గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అన్నదానం చేయడం ప్రతి సోమవారం ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. 72లో ఇక నాన్న తాత ఇక అంబలు పోసిందట. అది మేము చూడలే, అది వినికిడి అంతే. ఇక ఇక్కడ రావడం వల్ల మాకు మనశ్శాంతి, సంతృప్తి అనిపిస్తుంది అంతే. ఇంకా ఒక 75 ఏళ్ళ చరిత్ర ఈ బొబ్బిలి వంశస్థులకు ఉంది. అదేంటంటే వాళ్ళ తాత ఈ గుడిని అంటే నిర్మించడానికి ఆయన వంతు సహాయం చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ తరం గడిచిన తర్వాత వాళ్ళ బొబ్బిలి వంశస్థులైన వీళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో బొబ్బిలి గంగాధర్ గారు, అతడు కూడా గుడికి సేవలు అందించాడు విశిష్టమైన. ఇవాళ ఈ తరం కూడా అంటే వాళ్ళిద్దరు ఆ 2 తరాలు చేసిండ్రు. మా తరం ఎందుకు చేయకూడదు, ఈ గుడికి మా వంతు సహాయం అంటే మా వంతు పూజలు ఎందుకు చేయకూడదు అని చెప్పి పూజలు చేస్తూ ప్రతి సోమవారం నాడు ఇక్కడ అన్నప్రసాదాలు ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరు దాతలు లేకపోతే మటుకు వాళ్ళే కొంచెం అది వాళ్ళ ఉన్న కమిటీతోని కొంచెం వేసుకొని వాళ్ళే పెట్టడం జరుగుతుంది. ఆ వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా ప్రతి సోమవారం చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా దాతలు కూడా చాలామంది ఇప్పుడు ఇది తెలిసిపోయింది, చాలామంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు, వాళ్ళు కూడా పెడతా ఉన్నారు. ఇక్కడ మనతో ఒక దాత ఉన్నాడు ఇవాళ పెట్టే దాత. ఆయనతో ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఏంటి ఇవాళ మీరు పెడుతున్నారా, భోజనం మీరు పెడుతున్నారా? ఎందుకు ఎట్లా అనిపించింది, ఎందుకు పెట్టాలనిపించింది? నేను ఏంటంటే గుడికి శివాలయంకు ఒకరోజు పెట్టాలనుకున్నాను, పెడుతున్నాను నా వంతుగా. ఏదో 10 మందికి సేవ చేయాలనుకున్నా చేస్తున్నాను. 10 మంది కడుపు నింపాలనుకున్నారా, లేకపోతే గుడి మీద అంటే భగవంతుడి మీద నమ్మకంతో పెడతా ఉన్నారు? లేదు, భగవంతుడి మీద నమ్మకంతో 10 మందికి భోజనాలు చేపేయాలని అనుకున్నాను, చేపిస్తున్నాను. ఇది ఈ ఊరిలో ఉన్న ప్రతి గుడికి ఉన్న ఒక్కొక్క గుడికి ఒక్కొక్క చరిత్ర ఉంది. దాదాపు 10-12 గుళ్ళు ఉన్నాయి ఈ ఊరిలో. ప్రతి గుడికి ఒక చరిత్ర ఉంది. అలాగే ఈ శివాలయం కూడా ఒక చరిత్ర ఉంది. ఈ శివాలయాన్ని ఇప్పుడు ఇందాక మన గ్రామస్తులు చెప్పినట్టుగా అప్పుడున్న పరిస్థితిలో ఎట్లా బయట తీసిందన్నది మనం విన్నాము. అట్లాగే ఇప్పుడు అశేషమైన పూజలు, విశేషమైన పూజలు కూడా అందుకుంటా ఉన్నారు. అది ఈ గుడి యొక్క ప్రత్యేకత. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.